వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వీర మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్ల నిహారిక నాయుడు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ అండి. మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ మేడం అసలు? నేను స్వతహాగా పుట్టి పెరిగిందైతే ఇక్కడ. ఓకే. ఉప్పల్ నియోజకవర్గం, ఏస్టోన్ నగర్ డివిజన్, ఈసీఎల్లోనే నా స్కూలింగ్ కానివ్వండి అంతా. బట్ నా ఫ్యామిలీ రూట్స్ మాత్రం కృష్ణా జిల్లా. రైట్. అదేవిధంగా మీరు ముందుగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? నాకు బేసిక్గా ఏదన్నా ఒక సామాజిక మార్పు ఎలా అవసరం అనే దాంట్లో అదే ఉద్దేశంతో పెరిగాను. నేను పెరుగుతున్న క్రమంలో నన్ను ఒక సివిల్ సర్వెంట్గా చూడాలనుకున్నారు మా నాన్నగారు. నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం ఇలా జరిగిందనమాట. ఇలా జరుగుతున్న ప్రాసెస్లో నేను సివిల్ సర్వీసెస్ ఇంకా కంటిన్యూ చేయలేని సిట్యుయేషన్లో ఇంకా ఎలా సొసైటీలో మార్పు చాలా పెద్దగా తీసుకురావచ్చు, ఇంపాక్ట్ రావచ్చు అనేది నేను ఎక్కడైతే ఆలోచించానో అప్పుడు నాకు వచ్చిన 3 ఐడియాస్ ఏంటంటే, ఒకటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక మంచి టీచర్ కానివ్వండి, లేదా మీలాగా మీడియా, ఒక కరెక్ట్ ఎథికల్ మీడియా ఆర్ గుడ్ పొలిటికల్ పార్టీ ఎలా ప్రభావితం చేయాలన్నా కూడా ఈ ముగ్గురితో సాధ్యం కానిదంటూ ఉండదు. సో నా కెరియర్ ఈ 3 ఉండాలి అని అనుకున్నాను. సో పాలిటిక్స్లోకి రావాలి అనే ఒక కాన్షియస్నెస్ అంటే అన్ని ఎలిమినేషన్ ఇలా ఉంటుంది కదా. సో ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో మీడియా అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ భయపడుతుంది. అలా పాలిటిక్స్ నాకు మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడంతో నేను దీనిలోకి రాగలిగాను. ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నగారు బిజినెస్ మ్యాన్, మా హస్బెండ్ డాక్టర్. సో వాస్తవానికి ఒక మహిళా రాజకీయాల్లోకి రావాలంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఒక మహిళగా ఎప్పుడైనా అలాంటి సమస్యలు ఫేస్ చేసిరంటే ఏం చెప్తారు? మహిళగా రాజకీయాల్లోకి రావడానికి బేసిక్గా సమస్యలు పెద్దగా ఏమి నేను ఎదుర్కోలేదు. కానీ రాజకీయాల్లోకి రావాలి అనే డెసిషన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ వచ్చిన తర్వాత కూడా ఆ ఉమెన్ అనే ఒకటి మనకి రిజర్వేషన్స్ ప్లే చేయడంలో కానివ్వండి ఇలాగా చాలా పాజిటివ్గా ఆన్ అ ఫ్రంట్ ఫేస్ జరిగింది. బట్ బ్యాక్ ఎండ్లో మాకుగా మేము ఎక్స్ట్రా మోటివేషన్ చేసుకోవాల్సి వస్తుంది కంపేర్ టు మెన్. ఎందుకంటే యూజువలీ జెంట్స్ ఎనీవే ఒక ఆఫీస్ వర్క్ అనో లేదా ఇంకేదనో ఒక అబ్బాయి రాజకీయాల్లోకి వస్తుంటే ఇట్ ఈస్ జస్ట్ అనదర్ ప్రొఫెషన్ ఫర్ హిమ్. కానీ ఉమెన్కి ఏంటంటే వాళ్ళు ఇది కూడా ఒక ప్రొఫెషన్గా బయట సమాజం చూడట్లేదు. రాజకీయాలు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఆడవారికైనా మగవారికైనా కూడా ఒకటే, ఇది కూడా ఇంకొక ప్రొఫెషన్, ఇది మన బాధ్యతగా తీసుకొని బయటకు వచ్చి చేస్తున్నాము అనేది ఫస్ట్ మనం అంటే మన ఇల్లు అలాగే మన సొసైటీ కూడా బాగుండాలి అని చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మైండ్ సెట్ అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఉమెన్ విల్ ఫిట్ ఇన్ టు దిస్ సిస్టమ్. దే జస్ట్ నీడ్ లిటిల్ కరేజ్ టు కమ్ అవుట్. కానీ వాస్తవానికి మీ రాజకీయ ప్రయాణంలో మీ కుటుంబం మీకు సపోర్ట్ చేస్తుందా మేడం? అవ్వడానికి మాది జాయింట్ ఫ్యామిలీ. సో నాకు చిన్న బాబు ఇవన్నీ ఉన్నా కూడా నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసి నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ నాకు ఇస్తుంది. కాబట్టి నేను ఈరోజు బయటికి వచ్చి జనసేన పార్టీలో నిలదొక్కుని నేను ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి అధినేత ఎవరు, అధ్యక్షులు ఎవరు? అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అంటూ ఒక పార్టీ ఉందా? తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో ఇదే హైదరాబాద్లో మన పార్టీ జనసేన పార్టీ అనేది స్థాపించబడింది. ఇక్కడ స్థాపించినప్పటి నుంచి కూడా నేమూరు శంకర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంకా ఉందా అంటే మీ మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటే మా పార్టీ ఉంది. మీడియా కవరేజ్ కాదు, ప్రజల్లో ఉండాలి కదా పార్టీ అనేది. ప్రజల్లో మేము ఉన్నాము. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు మేము కనిపిస్తాం మీకు. అంటే ఏవైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య ఉన్న ప్రతి దగ్గర, అంటే మొన్న పెద్దమ్మ టెంపుల్ ప్రాబ్లంలో కానివ్వండి, కూల్చేసినప్పుడు కానివ్వండి, సికింద్రాబాద్లో టెంపుల్ కూల్చేసినప్పుడు కానివ్వండి, లేదా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానివ్వండి, డ్రగ్స్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, సొసైటీలో ఒక
తప్పు జరుగుతోంది అంటే అది కరెక్ట్ చేయాల్సి వచ్చిన ప్రతి సిచ్యుయేషన్లో, వాయిస్ వినిపించాల్సిన ప్రతి సిచ్యుయేషన్లో జనసేన పార్టీ ముందుకు వస్తూనే ఉంది. మొత్తానికైతే ఉందంటారు జనసేన పార్టీ 1000% వితౌట్ డౌట్. పార్టీ దగ్గర డబ్బు ఉందనో లేకపోతే మీ దగ్గర డబ్బు ఉందనో పలుకుబడి ఉందనో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి తెలంగాణలో ఇక్కడ రాజకీయం చేస్తా అనుకోవడం మీ పార్టీ పగటికలలో మీ పగటికలలో కాదా? ఫస్ట్ కరెక్షన్, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది. ఓకే, జనసేన ఒక పార్టీ ఉంది. ఇంకా మీరు డబ్బుల విషయానికి వస్తే ఏ పార్టీ దగ్గర డబ్బు లేదు? మీ పార్టీ దగ్గర ఉన్నంత డబ్బులు లేవు కదా వేరే పార్టీ కాడ. మా పార్టీలో మేము సంపాదించుకున్న డబ్బులే ఉన్నాయి. మిగతా పార్టీల దగ్గర అయితే వాళ్ళ అవినీతితో సంపాదించుకున్నవి, వేరే వాళ్ళ ఫండింగ్స్ వచ్చేవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. మాతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నాయి. జనసేన పార్టీతో పోల్చుకుంటే మిగతా పార్టీల దగ్గర ఉన్న డబ్బు చాలా ఎక్కువ. జనసేన పార్టీ కేవలం వాల్యూ సిస్టమ్ మీద సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ మాత్రమే తప్ప డబ్బు బలంతో వచ్చిన పార్టీ కాదు. జనసేన పార్టీ పోటీ చెయ్యకపోవడానికి కారణం కూడా తెలంగాణలో బలిదానాలు జరిగాయి. వాళ్ళ బలిదానాలకి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తూ ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ మనం తెలంగాణలో కూడా కొన్ని ఇది చేయడం జరిగింది. పోటీ చేయకుండా అవకాశం ఇవ్వడం జరిగింది పని జరగడానికి. ఎందుకంటే ఆ తెలంగాణ ఇమోషన్ అనేది తినకూడదు. బికాజ్ ప్రజలకి అది చాలా ఇంపార్టెంట్. అలాంటి బలిదానాలు చేసిన రాష్ట్రం అయితేంది, అలాంటి పోరాటాలు చేసిన రాష్ట్రం అయితేంది, ఇక్కడ పోటీ చేయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది మేడం అసలు జనసేన పార్టీకి? ఎందుకు పోటీ చేయకూడదు? డెమోక్రసీలో ఏ పార్టీ అయినా సరే ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు. మీరు పోటీ చేయకూడదు, పార్టీ పోటీ చేసే ఉద్దేశం అనే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా చెప్తా మీకు. అసలు తెలంగాణ రాష్ట్రం దేనివల్ల ఏర్పడిందో మీకు ఏమైనా అవగాహన ఉందా? దేనివల్ల అంటే ఏ నినాదంతో ఏర్పడిందో నాకు అవగాహన ఉందా? ఓకే, వాళ్ళు నిధులు, నియామకాలు, నీరు. రైట్. నిధులు, నియామకాలు, నీరు, ఈ మూడింటి కోసం ఏర్పడింది జై తెలంగాణ అనే నినాదం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆంధ్ర నాయకుడు స్థాపించిన పార్టీని మళ్ళీ తెలంగాణ ప్రజలు, మీ జనసేన పార్టీని అయితేంది, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అయితేంది ఆదరిస్తారన్న నమ్మకం ఉందా? మీరు అసలు మమ్మల్ని ఆంధ్ర వాళ్ళు అనే ఒక ట్యాగ్తో ఎందుకు చూస్తున్నారు? మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే. లేదు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది నాకు మరో జన్మనిచ్చింది తెలంగాణ గడ్డ అని చెప్పి ప్రతి వేదిక మీద చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని రాష్ట్రాలు జన్మనిస్తాయి? తెలంగాణలో ఆయన ఎక్కడ ఇది చేయలేదు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఇది నా ప్రాంతం అనే చెప్పుకుంటాడు కదా మీ అధినేత. భారతదేశం మొత్తం అందే కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మనకు అక్కడ పట్టుంది, మనం చేయగలం అని చెప్పి మనం వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్న సందర్భంలో దాన్ని మనకి ఇది మనది అని అనుకోవడంలో తప్పేంటి? క్యాంపెయినింగ్ పర్పస్ ఓన్లీ. క్యాంపెయినింగ్ పర్పస్ అని కాదు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో అది మనది అని ఫీల్ అవుతారు, అది మనసు నుంచి ఫీల్ అవుతారు. మనసు నుంచి ఫీల్ అయినప్పుడు అలాంటి మాట వచ్చినప్పుడు అందులో తప్పలేదు. మేము ఓన్ చేసుకుంటున్నాం, అలానే మమ్మల్ని, మా నాయకుల్ని కూడా ప్రజలు కూడా అలానే ఓన్ చేసుకొని మా వాళ్ళు అని చెప్పి దగ్గర తీసుకుంటారు. రైట్. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ జనసేన పార్టీని ఎందుకు ఆదరించాలి? అసలు వేరే పార్టీలాగా మీరు చెప్పినట్టుగా డబ్బుందనో, లేదు ఇక్కడ పోటీ చేసి గెలిచేసి మేము ఇక్కడ అధికారంలోకి వచ్చేసి ఇక్కడ ఏదో నియంత పాలన చేయాలనో ఉద్దేశంతో కాకుండా ప్రజా సమస్యల పైన, ఒక పాలసీ పైన ఏదైతే అంతమంది బలిదానాలు చేశారో, అంటే నీరు కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏవైతే బలిదానాలు జరిగాయో ఆ బలిదానాలన్నిటినీ ఎంతో కొంత న్యాయం జరిగేలాగా జనసేన పార్టీ నిలబడుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న పనులు ఏంటి, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రజలు నమ్ముతారు. రేపు రానున్న ఎలక్షన్స్లో మమ్మల్ని ఆదరిస్తారు. వాస్తవానికి నేను ఒప్పుకుంటా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్లకు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఫ్యాన్ ఫాలోయింగ్ని ఓటుగా మార్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మాకు ప్రతి చోట ది సో కాల్డ్ లీడర్షిప్ అనేది లేదు. జనసేన పార్టీ కానీ అధ్యక్షులు గారు కానీ ఏమి ట్రై చేస్తున్నారు అంటే మెంబర్షిప్, అంటే ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, ఒక జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వాళ్ళని లీడర్స్గా తయారు చేయాలి అనేది జనసేన పార్టీ ఉద్దేశం. సో ఆ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఉన్నాం. సో డెఫినెట్లీ కొన్ని చోట్ల ఆ ఇవల్యూషన్ ఆఫ్ అ లీడర్ అనేది జరిగింది, కొన్ని చోట్ల ఇంకా జరగాల్సి ఉంది.
ఓకే. సో ఆ ప్రాసెస్ వల్ల మీకు ఆ డిలే కనిపిస్తుంది, కానీ ఎందుకంటే ఇక్కడ ఎవరు యాజ్ అ లీడర్ బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, ఇక్కడ ఇదే పార్టీలో మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ లీడర్గా ఎదుగుతున్న పార్టీ తప్పించి బయట ఆల్రెడీ లీడర్గా ఎలివేట్ అయిపోయి పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ఒక సందర్భంలో నష్టం జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మీ జనసేన పార్టీ ఎక్కడ పోయింది? అసలు ఏ ఒక్క సమస్య మీదైనా మీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున నిలబడిందా అంటే ఏం చెప్తారు? మీరు ఇంతకుముందు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఏ సందర్భాల్లో జనసేన పార్టీ నిలబడింది అని చెప్పి. రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూర్ శంకర్ గౌడ్ గారు వెనకాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు, వీర మహిళలు ఆర్ క్యాడర్ జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆర్టీసీ సమయంలో 52 రోజులు వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు. కానీ వాస్తవానికి జనసేన పార్టీలో వీర మహిళ అనే విభాగం ఉంది కదా, ఆ వీర మహిళ అనే విభాగం ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగినప్పుడు, మహిళలపైన అత్యాచారాలు జరిగినప్పుడు, లేదా అగత్యాలు జరిగినప్పుడు ఎక్కడ పేరు మీ వీర మహిళలంతా? మేము ఉమెన్ కమిషన్కి కానివ్వండి, షీ టీమ్స్కి కానివ్వండి, ఎప్పటికప్పుడు జరిగిన ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎప్పటికప్పుడు మేము మా సైడ్ నుంచి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. యాజ్ అ ఉమెన్ వింగ్ ఉమెన్ని సపోర్ట్ చేసుకోవడం కానివ్వండి, ఆడవాళ్ళ పట్ల ఏమైనా అఘాయిత్యాలు జరిగినా, దారుణాలు జరిగినా వాటి కోసం నిలబడడం, వాళ్ళని సమర్థించడం మా ఉద్దేశం. కాబట్టి మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మేము ఎక్కడికక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జనసేన పార్టీ పాగా వేయాలనుకోవడం వాస్తవమా కాదా? తెలంగాణ రాష్ట్రంలో పాగా వెయ్యాలి అనే ఉద్దేశంతో మేము తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయట్లేదు. మీరు అన్నట్టు తెలంగాణ బలిదానాలతో ఏ పార్టీ వచ్చినా ఏం పని చేయట్లేదు. కాబట్టి జనసేన పార్టీ తెలంగాణ ప్రజల్ని ఎంతో కొంత చైతన్యపరిచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తుందా, లేకపోతే ఈ రెండు పార్టీలను బలోపేతం చేస్తూ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుందా అంటే ఏం చెప్తారు? తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం కోసం పనిచేస్తుంది తప్పించి ఒక టీడీపీ పార్టీనో, బీజేపీ పార్టీనో లేదా ఇంకే ఇతర పార్టీలనో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకంతా ఒక అనుమానం, తెలంగాణ రాష్ట్రంలో అయితేంది, హైదరాబాద్లో అయితేంది, బీజేపీ పార్టీ ఇంకా బలపడడానికి, టీడీపీ పార్టీ ఇంకా బలపడడానికి జనసేన పార్టీని తీసుకొచ్చి హైదరాబాద్లో రాజకీయం చేపిస్తుంది అనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదా? జనసేన పార్టీ పుట్టిందే హైదరాబాద్లో. అలాంటప్పుడు వేరే పార్టీలు వచ్చి మమ్మల్ని ఇక్కడ పని చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మేము బయటకు వచ్చి నిలబడిన ఎన్ని చోట్ల బీజేపీనో టీడీపీనో వచ్చి మా వెనకాల నుంచుంది. మేము సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు యాజ్ జనసేన పార్టీ వ్యక్తులుగానే మేము బయటకు వచ్చి పోరాడని తప్పించి ఏ రోజు కూడా మా వెనకాల టీడీపీనో లేదా మా ముందు టీడీపీనో బీజేపీనో ఉండి అది చేయించలేదు. మీకు ఎక్కడ కనిపించదు. కానీ పైకే జనసేన గ్రౌండ్ వర్క్ మొత్తం టీడీపీ కోసం, బీజేపీ కోసం జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది కదా. అది ప్రచారం వరకే, కానీ వాస్తవంగా జరిగేది అది కాదు. వాస్తవంగా జనసేన పార్టీ బలపడడానికి ప్రయత్నిస్తోంది. జనసేన పార్టీ తన వాల్యూస్ ఏంటి, లేదా ప్రజలకి ఏం అవసరం, ప్రజా సమస్యలు ఏమున్నాయి అనే వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏం అవసరం అనే విధానంలో నడుస్తోంది తప్పించి వేరే పార్టీని బలోపేతం చేయాలనేది కాదు. జనసేన పార్టీకి ఎన్నికలు రాగానే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఈ పార్టీ ఈ వేరే పార్టీ అంటే ఆ పార్టీలు ఈ పార్టీ పొత్తు పెట్టుకోవడమే తప్ప జనసేన పార్టీకి ఒక సొంత ఎజెండా అంటూ ఏం లేదనేసి ప్రజలు అంటున్నారు. ఇది వాస్తవం కదా? జనసేన పార్టీ ఎజెండా ఏంటి, దాని ఐడియాలజీ ఏంటి అనేసి ఆల్రెడీ మనం పార్టీలో చూస్తూ ఉన్నాము. మాకు ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి తప్పించి వేరే ఎజెండా ఉండదు. మీ పార్టీకో ఎజెండా ఉంటున్నప్పుడు, మీ పార్టీకో మేనిఫెస్టో ఉంటున్నప్పుడు, మీ పార్టీ ఎజెండాను తీసుకుపోయి ఇతర పార్టీతో కలిపినప్పుడు ఇంకేడిదిగా వేరే పార్టీలోకి వెళ్ళట్లేదు కదా. పార్టీలో పొత్తు అనేది మనకి రాజ్యాంగ ప్రకారం మనకున్న ఒక వెసులుబాటు. ఆ పొత్తు ఎందుకు పెట్టుకుంటాము, ఎలా పెట్టుకుంటాము అనేది అక్కడ రాష్ట్ర పరిస్థితుల్లో, అక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, లేదా ప్రజలలో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బెటర్గా చేస్తారు అంటే ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ విషయానికి వచ్చినా, బీజేపీ విషయానికి వచ్చినా సెంటర్లోనూ ఇంతకు ముందు టీడీపీ చేసినప్పుడు మంచి కార్యక్రమాలతో, మంచి పాలసీస్తో ముందుకు వచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో వీళ్ళది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకటి, రెండు సైద్ధాంతికంగా ఎంతో కొంత బలం చేకూరుతుంది అనే ఉద్దేశంతో వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తారు. నేరుగా చెప్పండి, మీ పార్టీ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకున్నది
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమా లేకపోతే జనసేన పార్టీ సొంత రాజకీయ స్వలాభం కోసమా? ఇక్కడ జరిగిన సొంత స్వలాభం ఏంటి మీరు చెప్పండి. డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏమో పొత్తు పెట్టుకోకుండా సీఎం అయ్యే వాళ్ళేమో. మరి అదే పని చెప్పారు కదా, పొత్తు ఎందుకు? అందుకే చెప్తున్నా, రాష్ట్ర అభివృద్ధి అనేది కాన్సెప్ట్ అక్కడే వచ్చింది. పొత్తు పెట్టుకోకుండా ఉండుంటే ఏం జరిగేదో మీకు తెలియదు, నాకు తెలియదు. పొత్తు పెట్టుకున్నారు కాబట్టి డెప్యూటీ సీఎం అయ్యారు అనేది మీది. కానీ పొత్తు పెట్టుకున్నదానికి కారణం మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక విజన్ ఎలా అయితే ఇంతకు ముందు మనం చూసామో ఆయన నాయకత్వంలో, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అది హెల్ప్ అవుతుంది. అంటే ఏదైతే బడ్జెట్ డెఫిసిట్లో ఉందో ఆంధ్రప్రదేశ్, అక్కడ రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం అడ్వాంటేజ్గా మారుతుంది అని రాష్ట్రాభివృద్ధి చూసుకున్నారు తప్పించి ఇందులో సొంత లాభం ఏం లేదు. పార్లమెంటు సమావేశంలో భాగంగా బీజేపీ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య 2 తెలుగు రాష్ట్రాలను పాకిస్తాన్తో పోలుస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు మీ కూటమి నాయకుల నోరు మూగబోయిందా? వాళ్ళు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఇన్హరెంట్గా దాని మీనింగ్ ఒకటి ఉంటుంది. మనం బయటికి మాట్లాడడాన్ని ఏ మీనింగ్ తీసుకుంటాం అనేది మనది. సో ఇండియా పాకిస్తాన్ ఇలాంటి ఒక వైరం జరుగుతోంది అనే క్రమంలో మాట్లాడుతున్నప్పుడు అంటే ఇది చాలా హేట్రెడ్తో కూడుకున్నది. అంటే ఇక్కడ ఇది మీరు ఇండియానో మీరు పాకిస్తానో అని మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కాదు, ఆ పరిస్థితిని రిప్రజెంట్ చేయడానికి చెప్పిన సందర్భం తప్పించి అక్కడెక్కడ కూడా మీరు ఇండియా మీరు పాకిస్తాన్ అది కాదు. జస్ట్ అ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంతే. వాళ్ళ పార్టీతో అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ అనబడతారు, బంగ్లాదేశ్ అనబడతారు, వాళ్ళు చీన్ అనబడతారు అనేసి ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదా? ప్రతిపక్ష పార్టీలు కదా, ఏదో ఒకటి అంటే పాలసీల మీద మాట్లాడడం రాదు. ఇలాంటివి తీసుకొని ఈ కూటమి ఎలా డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేస్తే వాళ్ళు స్ట్రెంథన్ అవ్వచ్చు ఇది వీక్ చేసి అని చెప్పి ఒక పాయింట్ తీసుకోవడం తప్పించి దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ జాతీయ ప్రాంతీయ పార్టీలను తట్టుకొని నిలదొక్కునే సత్తా జనసేన పార్టీకి ఉందంటారా? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మీరు అన్నట్టుగా ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ ఇంకా మన దేశం ఒక పార్టీ లైన్ కన్నా కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీ ఏమి చేయలేకపోయింది? పేరుకి డెవలప్మెంట్ ఉన్న పాలసీలు కానివ్వండి, అండ్ ఏవైతే ఫ్రీ బీస్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్ని ఆ పార్టీ లైన్కి మించి లాక్కు రాలేకపోతున్నాయి. అంటే మేము ఒక రీజనల్ పార్టీగా స్టార్ట్ అయ్యి ఒక నేషనల్ పార్టీగా ఎదుగుతూ ప్రతి రాష్ట్రంలోనూ ఈ పార్టీ లైన్కి మించి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రతి ఒక్కళ్ళది పెరగాలి. రాష్ట్రాభివృద్ధి అనేది ప్రజల సంక్షేమం మాత్రమే కాదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదా వాళ్ళు స్వతహాగా నిలబడడానికి కావాల్సిన వనరులు కానివ్వండి, ఒక ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడే ఇదంతా జరుగుతుంది. ఒక డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఒక స్టేట్కి కానీ లేదా కంట్రీకి కానీ. ఈ 75 సంవత్సరాలుగా మనకు అది జరగలేదు కాబట్టి జనసేన పార్టీ ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక జాతీయ పార్టీ స్థాయికి ఒక్కొక్క రాష్ట్రంలో ఈ పని చేసుకుంటూ ఎదగడానికి, ప్రజల్ని కూడా మాతో పాటు పైకి తీసుకురావడానికి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. మొన్న తీర్మానం మల్లన్న పార్టీ అయితేంది, ఈరోజు కవిత గారి పార్టీ అయితేంది, అంటే రోజుకో పార్టీ పుట్టుకొస్తుంది. అలాంటి జనసేన పార్టీ ఎలా నిలదొక్కుకోగలుగుతుందని? ఓడిపోయినా నిలబడ్డామండి, ఇంకా మేము పోరాడతాము అని చెప్పుకోవడానికి అంతకన్నా ఏం కావాలి? ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు కూడా కొంతమంది అడుగుతున్నారు, జనసేన పార్టీ ఇన్ఛార్జు ఇక్కడ నిహారిక నాయర్ గారు ఉన్నారు, అసలు ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఏమున్నాయో ఆమెకు తెలుసా, ప్రజా సమస్యల పట్ల ఆమెకు ఏమైనా అవగాహన ఉందనేసి అడుగుతున్నారు. డెఫినెట్లీ ప్రజల సమస్యలు ఏమున్నాయని చెప్పి మాకు ఉన్న అవగాహన మేము అంటే తీసుకుంటున్న స్టెప్స్లో కనిపిస్తుంది. అంటే ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నిహారిక గారు ఉన్నారు అంటేనే వాళ్ళ వరకు మేము పార్టీని ఎంతో కొంత తీసుకెళ్ళాము అని చెప్పి, మేము తీసుకెళ్ళాం కాబట్టే వాళ్ళకి పలానా వ్యక్తి ఉన్నారు పలానా పార్టీ నుంచి అని
ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే మేము మిగతా పార్టీలాగా పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టము. ఓన్లీ అంటే హోర్డింగ్లు కట్టాలంటే ఓన్లీ వర్ధంతి జయంతులకు కాన్స్టిట్యున్సీకి వస్తారు పోతారా? నేను అలా చేసి ఉంటే గనక మేము ప్రజలకి తెలియం కదా. మేము గత 7 సంవత్సరాలుగా ఒక పార్టీ ఆఫీస్ పెట్టి ఎవరు ఏ సమస్యని పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని తీరుస్తున్నాము. అది పర్సనల్గా వచ్చినా లేదా పార్టీ పరంగా కావాలనుకుంటే మేము అది మా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కానివ్వండి, మేము వాళ్ళ సమస్యల పట్ల ఎలా నిలబడాలి అంటే బహిరంగంగా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రతి లూప్ హోల్ని వాడుకొని ఎదగాలనే ఆలోచన మాది కాదు. అక్కడ ఆ మనిషికి ఆ వ్యవస్థకి ఒక మంచి జరగాలి అనేది ఒక్కటే మేము ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం గురించి ఆలోచిస్తాం. కాబట్టి మేము అంటే మేబీ ఎక్కువ నేను ఇందాక చెప్పినట్టు మేము హోర్డింగ్స్ కట్లా, కానీ జనసేన పార్టీ అక్కడ ఉంది అని తెలుసు. మా కార్యాలయానికి మాత్రమే బోర్డు ఉంటుంది. అక్కడికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా 100% వాళ్ళ సమస్య తీరుతుంది. అసలు ఏంటి నిహారిక గారి టార్గెట్ ఏంటి? అసలు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడమా? ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం అని కాదు, నేను పెరిగింది ఆ నియోజకవర్గంలో కదా. సో డెఫినెట్లీ అది అభివృద్ధి చెందితే చూడాలి. అక్కడ ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా. మాకు మంచి రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఎక్స్పాండ్ అవుతున్న సిటీ, యాక్సిడెంట్స్ అయితే మరీ దారుణం. చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మాకు తెలుసు. సో అక్కడ అంటే ఎక్స్పాండ్ అవుతుంది సిటీ. చేసినప్పుడు ప్రభుత్వం శ్రద్ధ చూపించి అక్కడ ఎమ్యూనిటీస్ కూడా అలానే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మా దగ్గరే అంటే మా నియోజకవర్గానికి కాకపోయినా కూడా మాకు వెరీ నియర్ బై అటాచ్డ్గా మాకు ఒక డంప్ యార్డ్ ఉంది. అది అక్కడ నుంచి మూవ్ చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడ ఆ డంప్ యార్డ్ అది తేలదు. అలాగే అక్కడ ల్యాండ్ భూ కబ్జాలు చాలా ఉన్నాయి. సో యాక్చువల్ ఓనర్స్ చాలా బాధపడుతున్నారు. దాని గురించి ఎలాంటిది ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా అది మారదు. మాకు ఎక్కడైతే సిగ్నల్స్ అవసరం అంటే ట్రాఫిక్ పెరుగుతోంది, ఎక్కువ మంది ట్రావెలింగ్లో ఇబ్బంది పడుతున్నారు, సిగ్నల్స్ పెట్టాలి అని కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, అసలు యాక్చువల్ రోడ్సే ఉండవు, ఇంకా డివైడర్స్ సిగ్నల్స్ తర్వాత. కరెక్ట్ రోడ్లు లేవు, మంచి నీటి సరఫరా అంటే తాగునీరు అనేది మాకు అందరికీ అవైలబుల్గా లేదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద మా దృష్టికి సమస్యలు వచ్చాయి. మేము వాటిని రిప్రజెంటేషన్స్ రూపంలో గవర్నమెంట్ ఆఫీసులకి మా వాళ్ళు వెళ్ళి ఇస్తూనే ఉన్నాము. ఇలా కాకుండా స్పెసిఫిక్గా మా దగ్గరకు వచ్చిన సమస్యలు కూడా మేము తీరుస్తున్నాం. జిహెచ్ఎంసీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అసలు కూటమితో పోటీ చేస్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా, మొత్తానికి పోటీ చేయకుండా అసలు మీ పాత్ర ఏంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ పోటీ కూటమితో ఉంటుందా సింగిల్గా ఉంటుంది అనేది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మేము సింగిల్గా అయినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము, కూటమిలో అయినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఎట్ ది ఎండ్ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడం మాత్రం జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వాన్ని ఓడగొడతాని వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే గట్టి శపథం చేస్తున్నారు. రప్ప రప్ప అనే నినాదాలు కూడా బలంగా చెప్తున్నారు. ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ అధికారం కోల్పోతే అనే క్వశ్చనే లేదు. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి ఉన్నారు, అధికారంలో ఉండి పని చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏ రోజు ప్రజా సమస్యలు తీసుకొచ్చి అసెంబ్లీలో నిలబడి మాట్లాడగలిగారు? ఎవరికి వాళ్ళు సొంత ప్రెస్ మీట్లు పెట్టేసుకొని నోటికి వచ్చింది మాట్లాడితే అక్కడ ప్రజా సమస్యలు తీరవు కదా. ప్రజా సమస్యల మీద పోట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి కొట్లాడాలి. అసెంబ్లీకి వచ్చే ధైర్యమే లేదు. ఇంకా మా పార్టీని ఏం చేస్తారు, మా కూటమి ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? టీడీపీ వర్సెస్ జనసేన అనేసి కార్యకర్తలు చీలిపోతున్నారు అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం కాదా? ఏ మనిషి ఇంకొకలాగా ఆలోచించరు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఆన్ ఏ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు, కష్టపడి ఉంటారు, పార్టీని ఎంతో నమ్ముంటారు. కాబట్టి మా పార్టీ అనే పార్టీల మీద ఉన్న అభిమానంతో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇది కూటమి ప్రభుత్వాన్ని ఎఫెక్ట్ చేసే అంత పెద్ద సమస్యలు అయితే కాదు. మీ తరపున కానీ మీ పార్టీ తరపున కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కానివ్వండి, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకి కానివ్వండి, ఒక జనసేన పార్టీ నాయకురాలిగా జనసేన పార్టీని రిప్రజెంట్ చేస్తూ నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ప్రజా సమస్యలు ఎక్కడున్నా దాని పరిష్కారం దిశగా ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రజల గొంతుకై నిలబడడానికి జనసేన పార్టీ
ప్రతి క్షణం ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడే కాదు, ఎలక్షన్స్ వచ్చినప్పుడే జనసేన పార్టీ కాదు, మీకు 24/7 ఏ రోజు కావాలన్నా కూడా మా ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారు కానివ్వండి, లేదా ఏ నియోజకవర్గాల వారీగా ఏ నాయకులు ఉన్నా ప్రతి ఒక్కరం కూడా మీకు అందుబాటులో ఉంటాము. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తున్నానండి రాజన్స్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.